ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, విష్ణు సహస్రనామాలలో విష్ణువుకు అనేక నామాలు ఉండగా అందులో ఒకటి శాశ్వత అని ఉంటుంది. ఈ నామం రావడంలో అంతరం ఏమిటి? విష్ణవే నమః. ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా అవాంతరం వస్తే ఆ అవాంతరాన్ని తొలగించడం కోసం విష్ణవే నమః అని అనాలి. చేస్తున్న పనిలో కూడా ఏదైనా విరామం ప్రకటించవలసి వచ్చినప్పుడు విష్ణవే నమః అనాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మనసుకు శాంతిని ఇస్తుంది. ప్రదోష సమయంలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి లేదా వినాలి. అందులో ఒకానొక నామం శాశ్వత. 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున వెరసి 108 పాదాలతో కూడుకున్న జ్యోతిష శాస్త్రానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న 108 శ్లోకాలకు సంబంధం ఉంది. ఏ నక్షత్రానికి చెందిన వారు ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చెయ్యాలి అని కూడా శాస్త్రం. అగ్రాక్షశ్శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన, ఇది 7వ శ్లోకం. పునరుసు నక్షత్రానికి సంబంధించిన వారు ఈ శ్లోకాన్ని చదివితే క్షేమం కలుగుతుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. శాశ్వతుడు అనే శబ్దానికి అర్థం ఎప్పటికీ ఉండేటటువంటి, చిరమైన, నిత్యమైన అని మనం భావిస్తే శం అంటే సుఖం ఒక అర్థం. ఇది శరీరానికి సంబంధించింది, శాశ్వతమైనది కాదు. శం అంటే సంతోషం, ఇది మనసుకు సంబంధించింది, ఇది కూడా శాశ్వతం కాదు, కొంతకాలం మాత్రమే ఉండేది. శం అంటే ఆనందము, ఇది మనసుకు సంబంధించింది కాకుండా ఇంకా లోన ఉండేటటువంటి ఆత్మకు సంబంధించిన అంశం. ఇది శాశ్వతమైనది, ఇది చిరంగా ఎప్పటికీ ఉండేది. ఆకాశ స్వరూపంగా ఆకాశం గగనం శూన్యం అంతరిక్షం మరుత్పథం. విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రారంభం అయ్యేదే విశ్వం విష్ణుర్వషట్కారో విశ్వస్మై నమః అనే నామంతో. విశ్వమంతా ఆవరించిన స్వరూపం ఆకాశం అనుకున్నప్పుడు ఆ ఆకాశం ఎక్కడ? దేహంలో కూడా ఉంటుంది. హృదయాకాశము అంటాం మనం. మనస్సులోన ఉండేటటువంటి శూన్య భావన కూడా ఆకాశమే. మనిషికి మధ్య ఉండేటటువంటి ఈ మధ్య ఖాళీ స్థలం అనుకుంటాం, ఇది కూడా ఆకాశమే. ఆకాశం లేని చోటు లేదు, విష్ణువు లేని చోటు లేదు, కనుకనే విశ్వస్మై నమః. అలాంటి ఆ విశ్వాంతరాళంలో భూమి ఒక్కటి, భూమి లాంటి అనేక గ్రహ పదార్థాలు కోటాను కోట్లు ఈ విశ్వాంతరాళంలో వ్యాపించి ఉన్నాయి. ఈ గ్యాలక్సీలో, పాలపుంతలో, ఒకానొక సూర్య సంబంధంగా ఉండేటటువంటి ఆవృతంలో 15 గ్రహాలలో 9 మనం గుర్తించి ఉన్నాం. ఇంకా అనేకం ఉండగా ఇలాంటి ఈ సూర్య ఖగోళ విజ్ఞాన శాస్త్ర సంబంధిత శకలాలు ఈ విశ్వంలో, ఈ గ్యాలక్సీలోనే, మనం ఏ గ్యాలక్సీలో ఉన్నామో ఆ గ్యాలక్సీలోనే 8కి పైగా సూర్య నక్షత్రాలు ఉండగా ఇలాంటివి ఇంకా కోటాను కోట్లు విశ్వమంతా అన్నప్పుడు ఆ విశ్వం అనే శబ్దం శాశ్వతం. ఆ విశ్వం అంటే విష్ణువు అని అర్థం. విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే విష్ణవే నమః అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇది. ఏదో విరామం ఏదో మాట్లాడుతున్నాం కదా, అదేమిటంటే విష్ణవే నమః అని మళ్ళీ మనం మాట్లాడగలిగితే ఆ విరామం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. ఎలాగో శాశ్వత, అచ్యుత అన్న నామాలు చెబితే కూడా అంత ప్రయోజనము మనకు చేకూరుతుంది. ఏ వ్యాధి రాకుండా మానసికంగా ఆనందంగా ఉండాలి అనేటటువంటి వాళ్ళు అచ్యుతానంత గోవింద అనే మంత్రం చెబుతూ ఉంటారు. విష్ణు నారాయణ అచ్యుతానంత గోవింద. అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు ఈ 3 ఎవరు అంటే శాశ్వతుడు అని అర్థం. కనుక విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే ఒక్కొక్క నామాన్ని మన మనస్సులో
ఆలోచనలతో అనుకూలంగా అనుబంధించగలిగితే, అనుసంధానించుకోగలిగితే అద్భుతమైన తత్వం సుబోధకమవుతుంది, శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. కనుకనే విష్ణువును శాశ్వతుడు అని సంబోధించాలి. ఏది శాశ్వతం ఈ లోకంలో? ఎవరూ శాశ్వతం కారు, ఏదీ శాశ్వతం కాదు. అన్నీ కదిలేవే, కదిలించేవే, మారిపోయేవే. ఈ విశ్వం కూడా మారిపోతుంది, ఈ భూమి కూడా మారిపోతుంది. ఈ క్షణం మరో క్షణానికి నిన్నటిదిగా మారిపోయే అశాశ్వతమైన చంచలమైనటువంటి ఈ లౌకిక వ్యవహారాలలో శాశ్వతుడు ఒక్కడే విష్ణువు అని చెప్పడం కోసమే ఈ శబ్దం. ఇది అర్థం. గురువుగారు, సత్సంగం, సజ్జన సాంగత్యం, సాధు సమ్మేళనం, వీటి వల్ల వనుగురే ప్రయోజనాలేంటి? వీటి గురించి మన ధర్మం ఏం చెప్తుంది? మళ్ళీ మనం శంకర భగవత్పాదుల వారినే జ్ఞాపకం చేసుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తౌ, నిశ్చల చిత్తౌ జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రును కరణే. ఏ గృహం ప్రాంగణం, ఏ ఇంటి అరుగు దగ్గరో ఎవరో ఒక గురువు శిష్యుడితో వ్యాకరణ సూత్రాలు వల్లె వేయించేటటువంటి సమయంలో డుక్రును ఈ మన్నిచ్చి ఐ ఔంగ్ ఇలా చెబుతూ ఉండగా భగవత్పాదుల వారు వింటూ తన వెంట నడిచి వచ్చేటటువంటి ప్రధాన 4 శిష్యులకు బోధించిన జ్ఞానబోధలో మనమంతా నేర్చుకోవలసిన పరమమైనటువంటి రమణీయమైన అంశం సత్సంగత్వే నిస్సంగత్వం. సత్పురుషుల సాంగత్య బలం చేత మనలో సంగతులపైన వ్యామోహం తొలగుతుంది. సంగతి అనగానే సంగీతంలో వేసేటటువంటి ఆలపించే రాగ ఆలాపన, రాగఛాయలు. సంగతి అంటే రుచి, సంగతి అంటే విషయ ఆసక్తి, సంగతి అంటే తెలుసుకోవాలి అనే జిజ్ఞాస. ఇది తొలగుతుంది. ఏముందిలే అంతా ఒకటే అనే వేదాంతం అనుభవైక వేద్యం అవుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇలా లౌకికమైన విషయాల పట్ల, సంగతుల పట్ల మనలో వ్యామోహం తొగ్గి మరుక్షణం నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహభావన తొలగిపోతుంది. మోహం ఎక్కడ కలుగుతుంది? అందాన్ని చూస్తే. అందం శాశ్వతమా? కాదు కదా. అలాగే నాకు అందం అయినది పక్కవారికి కాకపోవచ్చు. అందానికి శాశ్వతత్వం లేదు, అందానికి చలన గుణం ఉన్నది. కనుక ఈ అందం పైన నాలో మోహం పోతుంది. చూస్తే ఏముంది ఇంతేగా అనుకుంటాం. చూసే 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 కొద్దీ, వినే 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 కొద్దీ, తెలిసే 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 కొద్దీ ఇంతేగా అంతేగా. ఇలా నిర్మోహం, నిర్మోహత్వే నిశ్చల చిత్తౌ. ఎవరికైతే ఏముంది ఇవే కదా అనేటటువంటి తత్వం బోధపడుతుందో వారిలో నిశ్చల తత్వం ఏర్పడుతుంది. ఒక్క దీపాన్ని మనం చూచినట్లయితే ఆ దీపకలిక శిఖరాగ్ర భాగంలో జివాజ్వల్యమానంగా వెలిగేటటువంటి జ్యోతి వెలుగుతూ ఉండే సమయంలో కదలిక లేకుండా ఎలా నిశ్చలంగా ఉంటుందో అలాంటి నిశ్చల తత్వం బోధపడితేనే మనకు తెలుస్తుంది. కనుక ఆ నిర్మోహత్వే నిశ్చల చిత్తౌ, నిశ్చల చిత్తౌ జీవన్ముక్తి. ముక్తి, మోక్షణం అంటే స్వర్గం అని కాదమ్మాయి. ముక్తి, మోక్షణం అంటే ఆలోచనల నుంచి విముక్తి, బంధనాల నుంచి విముక్తి. ఏదో స్వర్గము, అదే రంభ అప్సరసలు, నృత్యాలు అవన్నీ కూడా ఇది స్వర్గం కాదు. ఆలోచనల నుంచి మనకు విముక్తి లభిస్తే అదే స్వర్గం. అది అంత సులభం కాదు. అది రావాలి అంటే సత్పురుషుల సాంగత్యం, మంచి మాటలు అలా వింటూ ఉండాలి. అందుకే పెద్దలు చెప్పారు, అదే జగద్గురువుల వాక్యం. ఇది అర్థం. గురువుగారు, జగద్గురు ఆదిశంకరులు సృజించినటువంటి జ్ఞాన పంచకం చాలా విశేషమైనది. అయితే కర్మల్ని వదిలి జ్ఞాన అన్వేషణ చేయటం ముఖ్యమంటారా? అంటే కర్తవ్యాన్ని నిర్వహించడం ముఖ్యమా, జ్ఞాన అన్వేషణ చేయటం ముఖ్యమా అని? నిజమే. ఇది ఎలాంటిది అంటే పిల్ల ముందా గుడ్డు ముందా అని చెప్పినట్టు, లేదా విత్తనం వృక్షం రెండింటిలో ఏది ముందు అనే తత్వం ఆలోచనార్థం మనం స్వీకరించినట్లుగా భావన చేయాలి. వాక్యార్థశ్చ విచార్యతాం, శృతిమతః పక్షోను సంధీయతాం. అద్వైతోపదేశ పంచరత్నాలు అని వీటికి పేరు. ఇవి 5 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకంలో 8 ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. వెరసి ఈ 5 శ్లోకాలలో 40 ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఈ 40కి సోపాన పంక్తి అని పేరు.
ఈ 40 మెట్లు కూడా ఏం చెబుతాయి అంటే దేహేహం మతి రుజ్యతాం బుధజనైర్వాద పరిత్యజ్యతాం. తెలిసిన వారితో వాదించకూడదు. అలాగే సత్యమే ప్రమాణం. సత్యమేమిటి? వేదం. కనుక వేదమే ప్రమాణం అని జీవించాలి. గురుబోధన స్వీకరించాలి. తర్కం చేయకూడదు. ఇలాంటి 40 ధర్మాలను బోధించిన ఈ 5ంటిని అద్వైతోపదేశ పంచరత్నం అని వేదాంత పండితులు వివరిస్తూ ఉంటారు. ఈ అన్నింటి సారాంశం జ్ఞానాన్ని పెంచుకోవడం, కర్మను త్యజించడం అని నేటి ఆధునికులు వర్ణిస్తూ ఉన్నారు. ఇది సత్యదూరం, ఇది వాస్తవం కాదు. కర్మ ఆచరించాలి, కానీ కర్మ ఆచరణ వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని ఆశించకూడదు. కర్మత్యాగం కాదు ఇక్కడ, కర్మ ఫలత్యాగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నకర్మణామన ఆరంభ. ఎవరూ కూడా కర్మ చేయకుండా ఉండరు. మీరంతా కార్యక్రమం చూస్తున్నారు, మనం మాట్లాడుతున్నాం, సిద్ధాంతం చేసేవారు చేస్తున్నారు. విశాల విశ్వమంతా ఎవరి పనులు వాడు చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా పనులలో నిమగ్నమై ఉన్నది. వినడం, చూడడం, తెలవడం కాకుండా ఊరికే పడుకుని ఉన్నవాళ్ళు కూడా నిద్రిస్తున్నారు. ఒక పని విశ్రాంతి తీసుకుంటున్నారు, ఒక పని ఆలోచిస్తున్నారు, ఒక పని. కనుక ప్రపంచంలో పని చేయకుండా ఎవరూ లేరు. ఆ పని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఇది ప్రశ్న. ప్రతి వ్యక్తి తను చేసే పని వల్ల ఒక ప్రయోజనం ఉందా లేదా అనేది గ్రహించాలి. సంపాదించడం, గృహాలు కట్టుకోవడం, తద్వారా ఇంకా కీర్తిని పొందడం, ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇంతకంటే మిగిలిపోయే పని ఏదో చెయ్యాలి, అది ప్రయోజనం. ఈ దేహాన్ని పరమాత్మను మనకు అందించినందువలన మనకు ఒక విధిని, బాధ్యతను కూడా ఇచ్చి ఉన్నాడు. అది తెలుసుకుని ఆచరించడమే ప్రయోజనాన్ని సాధించడం. ఇది తత్వం. ఇది ఈ 40 మెట్ల సారాంశం. ఇది జ్ఞాన పంచకం వల్ల మనం నేర్చుకోవలసిన అంశం. మన ప్రవర్తన ప్రపంచానికి దృష్టాంతంగా ఉండాలి. మన మాట ప్రపంచానికి వేద విజ్ఞానాన్ని ధ్వనింపజేసేదిగా ఉండాలి. మన దృక్కు ప్రపంచానికి చైతన్యాన్ని అందించేదిలాగా ఉండాలి. ఏమిటి మీ సందేశం అంటే, పరమాత్ముడు గాంధీ జాతిపిత నా జీవితమే నా సందేశం అనే ఒక్క ముక్క చెప్పగలిగాడే. అహింస పరమో ధర్మ అంటూ, లేదా ఉపవాస వ్రతాలు పాటిస్తూ, మౌన వ్రతాన్ని పాటిస్తూ, ఈ 40 మెట్ల సారాంశంగా మనం స్వీకరించవలసింది ఏమిటి అంటే మౌన వ్రతం. తెలిసిన కొలది చెప్పాలి అనే జిజ్ఞాస తగ్గించుకోవడం. జపాన్ దేశానికి సంబంధించి కొన్ని కథలు ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. జన్ కథలు అంటారు వాటిని. బౌద్ధ సంబంధంగా చెప్పే కథలలో ఒకటి. ఒక పండితుడు విశేషంగా జ్ఞానాన్ని సముపార్జించి ప్రతిరోజు చెబుతూనే ఉన్నాడు. అసంఖ్యాకమైన కీర్తి అతడికి వచ్చి చేరింది. అతడిని మించిన వారెవరూ లేరన్నారు. నా తర్వాత ఎవరైనా అన్నారు. నాకెవరితో పోటీ లేదు అంటూ ఆ పండితుడు నేనే చెప్పగలవాడిని, నేను ప్రథమ స్థానం కనుక ఎవరితో నేను పోటీ పనే లేదు కదా అంటూ ప్రకటించి ఊరుకున్నాడు. అతడి తల్లి అతడికి ఒక ఉత్తరం రాసింది. ఏమని అంటే, జ్ఞానాన్ని నీవు సేకరించి అందరికీ పంచిపెడుతున్నావు. జ్ఞానాన్ని నీవు అనుభవించే స్థితి ఎప్పుడు? ఆ లేఖ చదివిన అనంతరం ఆ పండితుడు ఎవరికీ కనిపించలేదు. ఆ పండితుడి వాక్కు కూడా లోకంలో వినిపించలేదు. జన్ కథలు చాలా సంక్షిప్తంగా ఉంటాయి. జ్ఞానాన్ని అనుభవించే కొలది వ్యక్తి మౌనవ్రతం పాటిస్తాడు, మౌనంగా మారుతూ ఉంటాడు. విజ్ఞానం పెంచుకోవాలి, రోజు కొంత నేర్చుకోవాలి. జ్ఞానం పొందాలి, రోజు కొంత విడిచిపెట్టాలి. ఇది ఈ 40 సోపానాల పేరిట జ్ఞాన పంచకం ద్వారా ఆదిశంకరులు మనకు చేసిన బోధ. గురుగారు, అందమే ఆనందం అని అంటారు. అందం అనేది భౌతికమైనది, ఆనందం అనేది మానసికమైనది. మరి ఈ రెండిటికి సారూప్యత ఎలా వచ్చింది? ఆనందం అంబరమైతే అని ఒక మహాకవి, అందమే ఆనందం అని మరి ఒక కవి. అందం అంటే ఏమిటి? చాలా పెద్ద ప్రశ్న. ఆఫ్రికాలో ఉండేవారి అలవాట్లు, ఆలోచనలు, అవకాశాలకు అనుకూలంగా
వారి నిర్ణయాలలో ఉండే అందం, అర్థం వేరు, నిర్ణయం వేరు. అలాగే ఏ దేశానికి ఆ దేశం, ఏ ఖండానికి ఆ ఖండం, ఆఫ్రికా అని మాత్రమే కాకుండా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అనుకున్నప్పుడు ఆ ప్రాంతీయతలకు లోబడి అందం అనే శబ్దం నిర్వచనాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సొగసరితనంగా మనం భావన చేసినప్పుడు అష్టావక్రుడు 8 వంకరలతో ఉండే వ్యక్తి మాట్లాడే కొలది అందం ప్రతిధ్వనిస్తుంది. అమ్మాయి దేహంలో ఉండే వంకరలు తొలగిపోవడం కోసం వివాహంలో శిరస్సు పైన స్వర్ణ జలంతో అభిషేకం చేస్తారు. హిరణ్యవర్ణ ఇది పంచభి సగ్స్రాపయిత్వా ఇలాంటి మంత్రాలతో నీరు చిలకరిస్తారు. అలాగే మంచి మాట అందం, మంచి రూపం అందం, మంచి చిత్రలేఖనం అందం. నేను అందాన్ని ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఆ ఇష్టం అనేది ఆనందంగా మారుతుంది. ఇష్టం, సుఖం రెండూ ప్రాథమిక స్థాయికి చెందినవి. శరీరానికి సంబంధించింది సుఖం, మనసుకు సంబంధించింది సంతోషం, ఆత్మకు సంబంధించింది ఆనందం. ఇంతకంటే ఆనందం మరి ఒకటి లేదా అని ఏ అందమైతే మన మనస్సుకు సంతోషాన్ని, ఇష్టాన్ని మించి ఒక స్థితిని చేకూరుస్తుందో, చేర్చుతుందో ఆ స్థితి ఆనందం. అప్పుడది అంబరం, ఆకాశంతో సమానం. అందమే ఆనందం అంటే ఓ అమ్మాయినో, ఓ అబ్బాయినో, ఒక పండునో, ఒక మాటనో, ఒక చిత్రాన్ని చూస్తే కలిగేది కాదు. ఇంతకంటే మించి ఇంకేదీ లేదు అనేటటువంటి స్థితి పొందగలిగిన అప్పుడే ఆనందం అనుభవైక వేద్యమవుతుంది. కనుకనే ఉపనిషత్తు మానుషానందం, ఇంద్రానందం, బృహస్పత్యానందం ఇలా 11 విధాలుగా ఆనందాలను వర్ణించి చిట్ట చివరలో బ్రహ్మానందం అనేటువంటి శబ్దాన్ని వర్ణిస్తుంది. ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ తేయే శతం మానుష ఆనంద అని ఉపనిషత్ వాక్యం. దీని పేరు ఆనందవల్లి. లోకంలో ఉండే ధనం, సంపద, అధికారం, అందం ఇవన్నీ ఎవరికి స్వాధీనమవుతాయో అతడు పొందేది మానుషానందం, మనుషులకు సంబంధించింది. ఇంతకు మించి ఏదైనా ఉందా అనే అన్వేషణ చేస్తే కలిగేది ఇంద్రానందం. ఇంకా 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 అనుకున్నప్పుడు 11వ స్థితి, ఏకాదశ స్థితి బ్రహ్మానందం. ఒక్క ముక్క వినగానే అందమే ఆనందం అనగానే మన కంటికి అందంగా ఉన్నది కాసేపు అయ్యాక ఎండలో తిరిగితే ఆ అందం కమిలిపోతుంది. అశాశ్వతమైన క్షణభంగురమైన అందం కాదిది, మనసుకు సంబంధించిన అందం. ఈ అందం వేరేగా ఉంటుంది. గురుగారు, ఆత్మవిశ్వాసం, అహంకారం, ఆభిజాత్యం ఈ 3 ఒకటేనా? అహం అనర్థదాయకం అని అంటారు, ఎందుకని? అహం అంటే నేను అని అర్థం. భగవద్గీత అన్న శబ్దాన్ని విశ్లేషణ చేస్తూ ఒక మహాపండితుడు గీత ఏ జ్ఞానాన్ని ఇస్తుంది అంటే త్యాగ జ్ఞానాన్ని ఇస్తుంది అంటారు. గీతను అలా చదివితే త్యాగ అన్న శబ్దం వస్తుంది కదా అని వారు అందించిన విశ్లేషణ. అహంకారం, ఆభిజాత్యం, అలాగే ఆత్మవిశ్వాసం ఈ 3 ఒకటి కావు. ఆత్మవిశ్వాసం మన మీద మనకుండే నమ్మకం ప్రమాణంగా కొలబద్దగా నిరూపించగా, అహంకారం నేను మాత్రమే చేయగలుగుతాను అనేటటువంటి ధ్వనిని ప్రతిస్పందనగా తెలియజేస్తుంది. ఈ రెండింటికంటే కూడా మించిన భావం ఆభిజాత్యం. జ అంటే పుట్టడము అని అర్థం. పరపర, అపసం, అను, అవ, నిసు, దిసు, వి, ఆంగ్ని ఇత్యాదిగా గల 21 ఉపసర్గలలో ఒకటి చేర్చుకున్నప్పుడు ఈ అభిజాత్యపరమైన స్వభావం ప్రపంచాన్ని అంతం చేసేదిగా మారుస్తుంది. ఆత్మవిశ్వాసం నాపైన నాకుండే నమ్మకం. అహంకారం నేను మాత్రమే చేయగలను అనేటటువంటి నమ్మకం. ఆభిజాత్యం నేను మాత్రమే, 2 సార్లు ధ్వనించే నేను. అరే నేను చెబుతున్నా కదా అని ఎవరైనా అంటే అది అహంకారం. నేను మాత్రమే చెప్పగలుగుతాను, ఇది ఆభిజాత్యం. వ్యాసుడు, వాల్మీకి వారందించిన భిక్ష భారత భాగవత రామాయణాలు. వాటి ద్వారా
మనం బ్రతుకుతున్నాం. ప్రపంచానికి నీతిని నిజాయితీని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సమస్త ప్రపంచం కూడా నీతి నిజాయితీలతో ప్రవర్తించే విధంగా, మార్చే విధంగా బోధపరిచేటటువంటి క్రమంలో నేను చెబుతున్నాను అని అంటే అది అహంకారంగా మారుతుంది. కొన్ని కాగితాలు ముందుగా లభించినవి కనుక నేను చదివి మీరు చదవలేదేమో అనే జ్ఞానంతో నేను చెబుతున్నాను. ఇది ఆత్మవిశ్వాసంగా మనం గ్రహించవచ్చు. నా చేత ఈ పని చేయబడుతున్నది అని చెప్పడం ఆత్మవిశ్వాసం. ఈ పని నేను మాత్రమే చేస్తాను అహంకారం. ఈ పని నా ఒక్కడి వల్ల మాత్రమే ఆభిజాత్యం. మూడు ఒకటి ఎప్పుడూ కావు, పతనావస్థను చేర్చేవి. ఒక మాటగా చెప్పుకోవాలి అంటే అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. నాహంకర్త హరికర్త అన్న జ్ఞానంతో మనం ప్రవర్తిస్తేనే ఆనందం లభిస్తుంది. చేతిలో పట్టుకుంటే అది బరువు, బరువుతో పాటుగా మనకొక బాధ్యత. బరువు బాధ్యతలు పెరిగే కొలది అహం పెరుగుతుంది. ఇచ్చారు, పట్టుకున్నాను, ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, ఈ జ్ఞానం పెంచుకోవడమే ఆత్మవిశ్వాసం. అసలు పట్టుకోను, నాకు సంబంధమే లేదు, అది పిరికితనం. భగవద్గీతలో పరమాత్ముడు బోధించింది, జ్ఞాన పంచకంలో ఆదిశంకరుల వారు వివేచన చేసే విధంగా మనకు బోధ చేసింది ఒకే అంశం. ఆత్మవిశ్వాసంతో మెలగాలి, అహంకారం తొలగించుకోవాలి. అహం తొలగితేనే ఆత్మవిశ్వాసం. ఒక్క బియ్యపు గింజ పైన ఉండేటటువంటి పొట్టు అహంకారానికి ప్రతీక. అది తొలగితే బియ్యపు గింజ స్వచ్ఛంగా మనకు కనిపిస్తుంది. అహం తొలగించుకోవాలి, అంత సులభం కాదు కదా. గురుగారు, మహాభారతంలో కుంతీదేవి శ్రీకృష్ణుని ఒక విచిత్రమైన కోరిక కోరుతుంది. కృష్ణ, నాకు ఎక్కువ సమస్యల్ని కలిగించు అని. ఎందుకని అలా? ఎందుకంటే ఆపద మొక్కులు సంపద మరపులు అనే ఒక తెలుగు సామెత కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. కష్టం కలిగితే ప్రతి వ్యక్తి సహాయం కోసం పక్కచూపులు చూస్తాడు. ఆ పక్కచూపులు చూసే సమయంలో ఎవరూ లేకపోతే పరమాత్ముడిని మనసులో ధ్యానం చేస్తాడు. గజేంద్రుడితో ప్రారంభం చేస్తే కుంతి వరకు ఎవరైనా కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. కష్టం లేకపోతే నేను మాత్రమే చేయగలను, నా వల్ల మాత్రమే అవుతుంది అనేటటువంటి అహంకారం మనలో పెరుగుతుంది. మహాభారతంలో ఒక చిన్న కథను జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆ కథ ఒకానొక ఓడ ఒకప్పుడు ఒడ్డున వచ్చి చేరింది. ఒక కాకి ఆ ఓడ పైన వచ్చి వాలింది. ఆ ఓడ కాసేపటికి సముద్రంలోనికి బయలుదేరింది. ఓడ టెక్కెం ధ్వజం జెండా మీద ఉన్న ఆ కాకి అలా సముద్రమంతా విహరించింది. మళ్ళీ వచ్చి టెక్కెం మీద వాలింది. ఆ ఓడ ఎందుకో మరి తిరిగి ఒడ్డు చేరింది. కాకి ఎప్పటిలాగే నగరం చేరింది, కానీ నేను సముద్రమంతా విహరించాను, ఈ ఓడని నేనే కదిలించాను. ఇది అహంకారానికి ఆది. నేను కూస్తేనే తెల్లారుతుంది అని అనుకున్న ఒక కోడి అందరితో చెప్పే ప్రయత్నం చేస్తే ఏ జంతువు పట్టించుకోలేదు. ఆవుతో చెప్పబోగా గడ్డి మేస్తున్నాను అంది. మేఘతో చెప్పబోగా నాకు చాలా పనులున్నాయి అంది. చీమతో చెప్పబోగా బియ్యం గింజ వెతుక్కుంటున్నాను కనిపించట్లేదా అంది. ఆ కోడి అలా వెతుకుతూ ఒక అడవి చేరింది. అడవిలో ఒక్క నక్క కనిపించగా, నక్క విన్నావా, నేను కూస్తేనే ఈ లోకానికి తెల్లారుతుంది తెలుసా అంది. ఆ నక్క నాకు వినిపించడం లేదు, కాస్త దగ్గరగా వచ్చి చెప్పు అని పిలిపించుకొని ఆ కోడి మెడ నోట పట్టుకొని, తెలివి ఎప్పుడూ ప్రదర్శించకు, ఎవరి లోకం వారిదే, ఎవరి తెలివి వారిదే, ఈ లోకం నడుస్తూ ఉంటుంది, ఎవరు కూస్తేనో ఎవరు కూయకుంటేనో అని కాదు, నీకు ఈరోజు చివరి కూత అనేసింది. ఈ కథ లేదా కాకి కథ మనకు చెబుతున్న అంశం ఏమిటి అంటే అహం పనికిరాదు అనే అంశం. కనుక కృష్ణుడు కుంతీదేవి అడిగిన వరం, నాకిన్ని కష్టాలు రావాలి, మనం ఎప్పుడూ జాగరూకులమై ఉంటాము, నా వల్లే అనే అహం మనలో పెరగదు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి,
నేనే అని అనుకుంటే అహం ప్రవేశిస్తుంది. కుంతీదేవి కృష్ణుడిని అహం పెరగకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మాత్రమే సుమా కష్టాలు రావాలి అని కోరుకున్నది. ఇలా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నను. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.